Children, how you all? I hope you all are safe at home with your parents. Third class science first lesson name ఏంటి నాన్న? What and how animals eat. What and how animals eat. In previous class we learned about knowing the food and tearing and cutting the food, lapping milk and water. Okay? Today we will learn about swallowing the food whole. Swallowing the food whole. Before going to class we have to know today's date and day also, Nana. What is the date today? 8th, and month is 8, and year is 2021, and day is Thursday. THURSDAY, Thursday. So let's start, Nana. Swallowing the food whole. Lizards and snakes have small teeth for grabbing and holding their prey. Lizards and snakes have small teeth for grabbing and holding their prey. Lizards, LIZARD, lizards, and SNAKES, snakes, have small teeth for grabbing. GRABBING, grabbing, and HOLDING, holding their prey. సో లిజర్డ్స్కి స్నేక్స్, లిజర్డ్స్ అంటే తెలుసు కదా నాన్న అందరికీ, బల్లులు. స్నేక్స్ అంటే తెలుసు కదా అందరికీ, పాములు. సో బల్లులకి, పాములకి, సో వాటి ఆహారాన్ని పట్టుకోవడానికి, సో వాటికి ఏమున్నాయి? స్మాల్ టీత్ ఫర్ గ్రాబింగ్ అండ్ హోల్డింగ్ దేర్ ప్రే. వాటి ఎర, సో వాటిని ఎర వేసి పట్టుకుంటాయి కదా, వాటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని, వాటిని ఇలా పట్టుకొని తింటాయి కదా నాన్న, స్నేక్స్ కానీ లిజర్డ్స్ కానీ. సో వాటికి స్మాల్ టీత్ ఉంటాయంట. Their teeth are not strong enough to bite or chew food. Their teeth are not strong enough. సో వాటికి తగినంత అవి నమలడానికి కానీ, వాటి ఫుడ్ వేయడానికి కానీ, సో వాటి దంతాలు అంత బలంగా ఉండవు నాన్న. సో దే టీత్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బైట్ ఆర్ చూ ఫుడ్. సో ఫుడ్ నమలడానికి కానీ, వాటిని కొరకడానికి కానీ, సో వాటి దంతాలు అనేవి అంత స్ట్రాంగ్గా ఉండవు. దే స్వాలో దేర్ ప్రే హోల్. సో తమ ఆహారాన్ని మొత్తం మింగడానికి, సో చాలా విస్తృతంగా నోరు అనేది చాలా పెద్దగా తెరిచి, సో ఆ ఫుడ్ని మొత్తాన్ని అవి మింగేస్తాయి అన్నమాట. స్నేక్స్ కెన్ ఓపెన్ దేర్ మౌత్స్ వెరీ వైడ్ టు స్వాలో దేర్ ప్రే. సో వాటి ఫుడ్ని మొత్తం, ఆహారాన్ని మొత్తము మింగడానికి చాలా పెద్దగా నోరు తెరిచి మింగుతాయంట. సో నెక్స్ట్ చూడండి ఎలా. సో ఏ స్నేక్ స్వాలోస్ ఇట్స్ ప్రే హోల్. మొత్తం నోరు తెరిచి ఎలా తింటాయో. నెక్స్ట్, ఏ ఫ్రాగ్ యూజెస్ ఇట్స్ లాంగ్ అండ్ స్టిక్కీ టంగ్ టు క్యాచ్ ఇన్సెక్ట్స్. సో దాని టంగ్ ఎలా బయటికి తెచ్చి ఎలా ఇన్సెక్ట్స్ని తీసుకుంటుందో చూడండి ఫ్రాగ్ అనేది. ఏ ఫ్రాగ్ uses its long and sticky tongue to catch its prey. A frog uses its long and sticky tongue to catch its prey. సో తన ఆహారాన్ని పట్టుకోవడానికి దానికి పెద్దగా పొడవుగా ఉండే ఆ టంగ్ సహాయంతో తన ఆహారాన్ని క్యాచ్ చేస్తుంది. ఇట్ షూట్స్ ఇట్స్ టంగ్ అవుట్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్. సో ఏం చేస్తుంది నాన్న, అది కీటకాలను వలలో వేయడానికి నాలుకను సో అంత బారుగా చాపి, సో తర్వాత దాని నాలుకతో నోట్లోకి తీసుకొని సో ఫుడ్ని కప్పేస్తుంది అన్నమాట. ట్రాప్ ఇన్సెక్ట్స్, దెన్ ఇట్ రోల్స్ ద టంగ్ బ్యాక్ ఇన్ టు ఇట్స్ మౌత్. సో దాని టంగ్ని బారుగా చాపి ఆ ఇన్సెక్ట్ని తీసుకొని మళ్ళీ దాని మౌత్లోకి సో బ్యాక్ తీసేసి కొట్టుకుంటుంది ఆ టంగ్ని. టు స్వాలో దెమ్. ద స్మాల్ టీత్ ఇన్ ఏ ఫ్రాగ్స్ మౌత్ హెల్ప్ ఇట్ టు హోల్డ్ ద ప్రే. సో ఆ కప్పకి ఏముంటాయన్నా చిన్న దంతాలు ఉంటాయన్నమాట. సో వాటిని మింగడానికి, ఇది ఆ ఆహారాన్ని పట్టుకోవడానికి వాటికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఎర్త్ వార్మ్ స్వాలోస్ సాయిల్ కంటైనింగ్ ద రిమైన్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎర్త్ వార్మ్ అంటే తెలుసు కదా నాన్న మీకు, వానపాము. వానపాము ఏం చేస్తుంది? స్వాలోస్ సాయిల్ కంటైనింగ్ ద రిమైన్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఆ మొక్కల్లో మరియు జంతువుల అవశేషాలు ఉంటాయి కదా, ఆ మట్టిలో చనిపోయి ఉంటాయి కదా నాన్న, చిన్న చిన్న డెడ్ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలు కానీ జంతువులు కానీ, సో వాటిని వానపాము ఏం చేస్తుంది నాన్న? మింగేస్తుంది.
Next, sucking the food. Sucking the food. Insects such as butterflies, mosquitoes, and bees have a long, thin tube in their mouth. This tube helps them suck their food. ఇన్సెక్ట్స్ అంటే ఏంటి నాన్న, బటర్ఫ్లైస్ కానీ మస్కిటోస్ కానీ అలాగే బీస్ కానీ హ్యావ్ ఏ లాంగ్ థిన్ ట్యూబ్ ఇన్ దేర్ మౌత్. వాటికి లోపల ఒక సన్నగా ఉండే ట్యూబ్ లాగా ఉంటుంది నాన్న. వాటి సహాయంతో వాటిని ఏం చేస్తాయి, మన బ్లడ్ని ఇలా ఇలా పొడిచి ఇలా లాగుతాయి కదా నాన్న, బ్లడ్ని పీల్చుకుంటాయి కదా మస్కిటోస్. వాటి ఫుడ్ని అవి అలాగా తీసుకుంటాయి అన్నమాట. లీచెస్ మీన్స్ జలగలు అంటాం కదా నాన్న మనం. లీచెస్ హ్యావ్ hundreds of tiny sharp teeth to cut through the skin of animals. They stick to the bodies of animals with their mouth and suck their blood. లీచెస్ ఏం చేస్తాయి నాన్న, జలగలు హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ టైనీ షార్ప్ టీత్ టు కట్ త్రో ద స్కిన్ ఆఫ్ యానిమల్స్. వాటికి హండ్రెడ్స్ ఆఫ్ టైనీ షార్ప్ టీత్, చిన్నవి హండ్రెడ్స్ అన్ని షార్ప్ టీత్ ఉంటాయన్నమాట వాటికి. వాటి సహాయంతో అవి ఏం చేస్తాయన్నా, యానిమల్స్ ఒక స్కిన్ని గట్టిగా పట్టుకొని వాటి బ్లడ్ని పీల్చుకుంటాయి. యానిమల్స్నే కాదన్నా, హ్యూమన్ బీయింగ్స్ వాటి బ్లడ్ని కూడా అవి అలాగే పట్టుకుంటే వదలకుండా పీల్చేసుకుంటాయి అన్నమాట. సీనన్నా, their teeth are not strong enough to bite chew food. They swallow, swallow their prey. Whole snakes can be their mouths very swallow the prey. A frog uses its long and sticky tongue to catch its prey. It shoots tongue out trap insects. Then it rolls the tongue back into its mouth to swallow them. The small teeth in a frog's mouth help it to hold the prey. An earthworm swallows soil containing remains dead plants and animals. Sucking. Insects such as butterflies, mosquitoes, and bees have a long, thin tube in their mouth. This tube helps them suck their food. Leeches have hundreds of tiny sharp teeth to cut through the skin of animals. They stick to the bodies of animals with their mouth and suck their blood. Okay, next checkpoint nana, choose the correct words to fill in the blanks. Animals that eat grass and leaves have sharp and narrow or broad front teeth. Broad, broad. Rabbits dash at their food. Na, teeth. Na. A dash uses its sticky tongue to catch its prey. Frog or snake. Frog. Animals that eat grass and leaves have a sharp and front teeth. Broad. Rabbits dash at their food. Na. A dash uses its sticky tongue to catch its prey. Frog. Okay children, I hope you all are understood. Thank you. Stay home, stay safe.